పగటి కళలు ఏవైతే కంటున్నారో ఆ పగటి కళను కూడా తెలంగాణ ప్రజలు కననిచ్చే పరిస్థితుల్లో లేరు అని మీరు గమనించాలి అని సుమారుగా మీరు మాట్లాడిన 30-35 నిమిషాల స్పీచ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేనున్నాను. తర్వాత మా సహచార మంత్రులతో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పారు, విన్నాము. మీ తాపత్రయం గబా 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 సీట్లో ఎంత తొందరగా కూర్చోవాలి అని మీరు ఇంకొక మాట కూడా అన్నట్టున్నారు. ఏదో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అన్నారు అని. ఎస్, ఏంటి నువ్వు పడగొడితే పడటానికి ఏమన్నా బొమ్మరిల్లా ఏందది? ఏంది నువ్వు పడగొట్టేది నేను పడేది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఏందో ఎవరో బిల్డర్స్ అన్నారట, డబ్బులు ఇస్తున్నారట, ఏందో అంతా తెలుసు. దీని డ్రామా ఏందో, దాని ఆత్మ ఎవరో, దాని స్కెచ్ ఏంటో. ఎంత అమాయకులమా? ఏదో నీ దయాదాక్షిణ్యాల మీదనో మీ దీవెనలతోనో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉందనేది ఆ కళ మర్చిపోయి ఊహాజనకంలో కూడా మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానని ఊహించుకుంటూ మభ్యపెడుతూ ప్రజలని మళ్ళీ ఏదో రాంగ్ ట్రాక్లో చేయాలని మీ తాపత్రయం చూస్తుంటే ఇవాళ మీ స్పీచ్లో మాకు చాలా స్పష్టంగా అర్థమైందని, ఇప్పటికైనా ఇందాక నేను మిమ్మల్ని ఏదైతే ఛాలెంజ్గా చెప్పానో డేట్ మీరు ఫిక్స్ చేయండి. గౌరవ మా ముఖ్యమంత్రి గారితో, మా శాసనసభాపతి నాయకులతో మాట్లాడి మీరు డేట్ ఫిక్స్ చేయండి. 1 గంట కూడా డిఫరెన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలకి పూర్తి క్లారిటీ ఉంది. మీ అభద్రతతో పాటు మీ విషం ఈరోజు ఏదైతే ఎల్లకక్కారో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా ఇన్ఛార్జి మంత్రి గారు, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు, అదేవిధంగా సహచర మంత్రులు, అదేవిధంగా మా జిల్లా నరేందర్ అన్న గారు, మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాసరెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము ఈ 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలామంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్ధాలను 10 సార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు, తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది,
ఉద్యోగాలు ఇచ్చినాము. పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు, ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే. మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు. అదేవిధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నాడు. రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈరోజు అయిన పత్రికలనే 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా, మరి అలాంటి పత్రికలనే ఇవి వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో ₹1 కోటి పంట తీసినావు. ₹1 కోటి పంట తీస్తున్నా అన్నావు. మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినావు, నేర్పించలేకపోయినావు? రాష్ట్రానికి పెద్దనే కదా అన్నవాడు. ఈరోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తూ ఉన్నాడు, మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు, పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదేవిధంగా ఇండ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్కరోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నా, నువ్వు మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినావయ్యా. ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు. ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు. 10 ఏళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు. ఇవాళ మళ్ళా నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌకను వాడుకొని ధర్నాలు చేస్తారు, మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా, ఆ స్థలం నీకు వచ్చినా, అక్కడ అనేక వాగులు, అదేవిధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ మొసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం, చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా? ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడేవాడు నిజమైన నాయకుడు. నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగా అంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు, నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు, మీ బచ్చగాళ్ళు అన్నావు కదా బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ బాధ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ వాస్తవాలు కానీ ఆయన మాట్లాడలేకపోయిండు. ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా మొసలి కన్నీరు గాస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం. ఇంతకంటే అందులో ఏమీ లేదు, పసలేదు.
సహచర మంత్రివర్యులు అట్లాగే అడ్వైజర్ వేణు రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మా సహచర మంత్రులు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ 16 మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఏదో నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్గా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర 65 సంవత్సరాల నుంచి. మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసింది సర్కార్. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న రిటైర్ కానుండటంతో కొత్త సీఎస్గా రామకృష్ణరావును నియమించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణరావు కొనసాగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. స్మితా సబర్వాల్ను పాత శాఖకే బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ను నియమించగా దాన కిషోర్ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణరావును అపాయింట్ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న రిటైర్ కానుండడంతో కొత్త సీఎస్ ను ప్రకటించారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రామకృష్ణరావు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2016 నుంచి ఆర్థిక శాఖలో రామకృష్ణరావు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్లలో సీనియర్ గా ఉన్న రామకృష్ణరావు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. అటు 1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారి 2021 జనవరి నుంచి చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది రేవంత్ సర్కార్. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ను పాత శాఖకే బదిలీ చేసింది. ప్రస్తుతం పర్యాటక శాఖ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా జయేష్ రంజన్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్ను అపాయింట్ చేసింది. జెన్కో సీఎండీగా ఎస్ హరీష్ను నియమించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీగా నిఖిల అపాయింట్ అయ్యారు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా శశాంక్ గోయల్, పరిశ్రమలు వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ నియామకమయ్యారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా కె శశాంక, హెచ్ఎండిఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి, సెర్ప్ అడిషనల్ సీఈఓగా కాత్యాయని దేవి అపాయింట్ అయ్యారు. కొత్త సీఎస్ నియామకం, కీలక పోస్టుల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలతో సంక్షేమ పథకాలను మరింత స్పీడప్ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. ఆపరేషన్ కగార్పై మంత్రుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత స్పందిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందని చెప్పారు. బంజారాహిల్స్ నివాసంలో శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఇటు టెక్నాలజీని వ్యవసాయంలో వాడినప్పుడే రైతులకు లాభాలు వస్తాయన్నారు మంత్రులు. నక్సలిజాన్ని సామాజిక కోణంలోనే చూస్తాం తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించబోమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ భేటీ అయింది. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సీఎంతో భేటీలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొన్నారు.
చర్చల కమిటీ విజ్ఞప్తులపై స్పందించిన రేవంత్ రెడ్డి గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు. మంత్రులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించినప్పుడే రైతులకు ఆశించిన మేలు జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూమిలో సూక్ష్మ పోషకాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. హైదరాబాద్ లో వికాస్ అగ్రో ప్రొడక్ట్స్ 27వ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుందని చెప్పారు తుమ్మల. మనకు అన్నం పెట్టి అన్నదాతని మోసం చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి సంస్థల్ని నిరోధించే బాధ్యత మీదే. మీ సంస్థ ద్వారా రైతుకి ఇంకా మేలైనటువంటి సేవలు అందించేటటువంటి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఆ భూసార పరిరక్షణ కూడా మీరే పరిశీలించి వాళ్ళకి కొత్త పద్ధతుల ద్వారా ఇంకా అధిక దిగుబడిని, భూ వైశాల్యం పెరగదు కానీ పంట యొక్క ఉత్పత్తుల్ని పెంచాలి. 25 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాథమిక సూత్రాల పేరుతో ఏర్పడిన బీఆర్ఎస్ ఆ సూత్రాలనే పదవుల కోసం రాజీ పెట్టిందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాల ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. 25 साल में पार्टी का पैदाशी किस नाम से हुआ और आप कैसा सत्ता के पक्ष में पीछे भागे. सत्ता हासिल 10 साल में करने के बाद जो तेलंगाना का मूल सिद्धांत नीलू निधुलू नियामकालू कैसा आपने भूल गए, उसके बारे में पहले माफी मांग के उस मंच से जवाब देना है. 10 साल में हालात प्रदेश का कैसा किया आपने फाइनेंशियल स्टेटस को, और आपका इलेक्शन वादा डबल बेडरूम से लेके बेरोजगारी की भत्ता से लेके बेरोजगारों को नौकरी देने की बात था, वो कैसा हुआ और एससी चीफ मिनिस्टर का बात क्या था, ये सब चीजों का जवाब देना बोल के हम डिमांड. గత 10 ఏళ్లలో ఆర్టీసీని విస్తరించకుండా నిర్వీర్యం చేశారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక్క బస్సునైనా కొనుగోలు చేయకుండా, సిబ్బంది భర్తీ చేపట్టకుండా ఆర్టీసీని మూసేసే పరిస్థితికి తెచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి సిసిఎస్ 682 కోట్ల బకాయిలు ఉన్నాయన్న మంత్రి వాటిని 450 కోట్లకు తగ్గించామన్నారు. తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి పొన్నం. హైదరాబాద్ ప్రజాభవన్ లో మంత్రి సీతకును మర్యాదపూర్వకంగా కలిశారు బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి సభ్యులు. సీతక్కకు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించారు బాలల హక్కుల కమిషన్ సభ్యులు. ఇటీవల బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సభ్యుల్ని నియమించింది సర్కార్. మంత్రి సీతక్కతో తొలిసారి బాలల హక్కుల కమిషన్ సభ్యులు భేటీ అయ్యారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ బాధ్యులకు తగిన బుద్ధి చెప్తామన్నారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి చూసి ఓర్వలేకనే పాక్ ఉగ్రదాడులకు పాల్పడుతోందన్నారు. సరిహద్దులో పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు వివరించారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. జీలం నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ముజాఫర్బాద్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది పాక్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై పోరులో దేశంలోని 140 కోట్ల భారతీయులు ఒక్కతాటిపైకి వచ్చారన్నారు. మన్ కీ బాత్ లో పాల్గొన్న మోదీ పహల్గామ్ దాడిపై స్పందించారు. ప్రపంచమంతా భారత్ వైపే ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పాక్ ఉగ్రదాడులు చేస్తోందన్నారు ప్రధాని మోదీ. जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया. आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దులో పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ సమావేశమయ్యారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, యుద్ధ సన్నద్ధతపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలోని పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. గడువు దాటినా పాక్ వెళ్లని వారిని అరెస్టు చేస్తామని తెలిపింది ప్రభుత్వం.
వీరికి గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల జరిమానా విధించే ఛాన్స్ ఉందని తెలిపింది. సార్క్ వీసాలతో వచ్చిన పాకిస్తానీయులు ఏప్రిల్ 26 లోపు దేశాన్ని వీడాలని ఆదేశించింది కేంద్రం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరద భయంతో వణుకుతోంది. జీలం నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. 2 రోజుల నుంచి జీలం నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో పాకిస్తాన్లోని ముజఫరాబాద్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు పాక్ అధికారులు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎగువ నుంచి భారత్ నీటిని విడుదల చేస్తోందని ఆరోపిస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయడమే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే దౌత్యంతో పాటు సైనిక చర్యలకు సిద్ధమవుతోంది భారత్. That's all for now.